పంచతంత్రం కథ. ఏనుగుల రాజు, తెలివైన కుందేలు. శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పది. ఒక అడవిని ఒక రాజు ఏనుగు పరిపాలించేది. అతని పరిపాలన సమయంలో కరువు వచ్చింది. సరస్సులన్నీ ఎండిపోయాయి. నీటి కోసం ఏనుగులు రాజు వద్దకు వచ్చాయి. రాజు ఏనుగు ఇలా అంది: మీ అందరి బాధ్యత నాది. మీరెవ్వరూ బాధపడవద్దు. ఎప్పుడూ నీటితో ఉండే ఒక గొప్ప సరస్సు ఈ అడవిలో ఉంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానని చెప్పింది. ఏనుగులన్నీ రాజు వెనకాల వెళ్ళాయి. కానీ దారిలో ఎప్పటినుంచో నివసిస్తున్న అనేకమైన కుందేళ్లను ఈ ఏనుగులు తొక్కి చంపాయి. కొన్ని కుందేళ్లకు గాయాలయ్యాయి. కుందేళ్లు ఇలా అనుకున్నాయి: ఏనుగు బలమైనది, ఎత్తైనది, మనమేమో చీమల్లా చిన్నగా ఉంటాము. అందుచేత రోజు ఏనుగులు సరస్సులో నీటి కోసం ఇటువైపుగా వెళ్తే మనమందరూ చనిపోతాం. అందుచేత ఏదైనా ఉపాయాన్ని తొందరగా ఆలోచించి ఏనుగులు ఇటువైపు రాకుండా చెయ్యాలి అని అనుకున్నాయి. అందులో ఒక తెలివైన కుందేలు ఆ రోజు రాత్రి రాజు వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, రాజా, ఈ సరస్సు చంద్రదేవునిది. ఏనుగులు సరస్సులో నీరు తాగకూడదని చంద్రదేవుడు ఆజ్ఞాపించాడు. లేనట్టయితే చంద్రుని కోపాన్ని చూడాల్సి వస్తుంది అని చెప్పింది. అయితే మీ చంద్రదేవుని చూపించు అని అడిగాడు రాజు. వెంటనే కుందేలు రాజుని సరస్సు వద్దకు తీసుకువెళ్ళింది. సరస్సులో చంద్రుని ప్రతిబింబాన్ని చూపించింది. రాజు ఏనుగు తామింకెప్పుడు ఇటువైపు రామని చంద్రునికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అప్పటి నుండి కుందేళ్లు సుఖంగా జీవించాయి. అందువల్ల కష్టము అంటే ఆపద వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి బయటికి రావాలి.